మొన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే మిక్స్డ్ వెజిటేబుల్స్ అని ఇలా కనిపించిందండి కవర్తోని. ఈ కవర్ అయితే 1/2 కేజీ ఉంటుందట మిక్స్డ్ వెజిటేబుల్స్ అని. అయితే ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయని అయితే తీసుకున్నానండి. 60 రూపాయలు ఇచ్చి అయితే కట్ చేసుకొని బౌల్లో వేసుకుంటే 4 రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి. కాలీఫ్లవర్ ఉంది, పచ్చి బఠానీలు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, ఇంకా క్యారెట్ ఉందండి. అయితే ఇలా ఒక్కసారి ట్రై చేశాను. కూర అయితే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది కూర అయితే. ప్యాన్లోకి అయితే 1 స్పూన్ నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నానండి. అయితే నువ్వులు అనేవి మాడకుండా చూసుకోవాలి. మాడితే మాత్రం కూర అన్ని చేదుగా అయిపోతుంది. వెల్లుల్లి, అల్లం కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని 1 నిమిషం అయితే వెజిటేబుల్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వులు, ఎండు కొబ్బరి పేస్టు, ఆ పేస్ట్ కూడా వేసుకొని మరో నిమిషం అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ 1 టమాటా అయితే మిక్సీ పట్టుకున్నానండి ప్యూరీలాగా. టమాటా ప్యూరీ కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కారం 1 స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. టమాటా మ్యాక్సిమం అప్పుడే ఉడికిపోతుందండి. 1 నిమిషం అయితే ఇలా కలుపుకుంటూ కారం, ఉప్పు, పసుపు అన్నీ కూరకు పట్టించుకున్న తర్వాత 1 గ్లాసు నీళ్ళు అయితే వేసుకున్నానండి చిన్న గ్లాస్తోని. అంటే ఫ్రిడ్జ్లోని కూరగాయలు ఉన్నవి కదండి, అందుకోసమే 1 గ్లాసు నీళ్ళు అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనైతే 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కూర అనేది బాగా ఉడికిపోయింది. అలాంటప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే ఆల్ వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ రెడీ.